హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు అకాడమీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుండే ఎవ్రీ ఆస్పిరెంట్ కూడా ముఖ్యంగా వెయిట్ చేస్తుంది జాబ్ క్యాలెండర్ కోసం. నౌ టీడీపీ గవర్నమెంట్ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ 2 years జాబ్ క్యాలెండర్ అనేది రాలేదు. నౌ స్ట్రాంగ్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు అని చెప్పి. దీనికి మెయిన్ కారణం హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు మనకి అసెంబ్లీలో అనౌన్స్ చేశారు జాబ్ క్యాలెండర్ రావచ్చు అని చెప్పి. రైట్ నౌ దీనికి కంటిన్యూషన్ కింద టుడే వీ హ్యాడ్ వన్ మోర్ ఇంప్రూవ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు జాబ్ క్యాలెండర్ అప్డేట్. ఈ జాబ్ క్యాలెండర్ గురించి మనకేమొచ్చిందంటే ఇప్పుడు అప్డేట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా లెటర్ రాసింది. ఏంటి అని అంటే జాబ్ క్యాలెండర్ మేము ప్రిపేర్ చేస్తున్నాము, సో జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్ కోసం ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఈ సిచ్యువేషన్స్ మొత్తాన్ని కూడా అనలైజ్ చేయడానికి రిపోర్ట్ పంపించమని చెప్పారు ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్. నౌ ఇందులో మనకి ముఖ్యంగా ఏది ఇంపార్టెంట్ అని అంటే వీళ్ళు పంపించిన దాంట్లోని ఫినాన్స్ డిపార్ట్మెంట్కి 12th March లోపే వితౌట్ ఫెయిల్ అన్ని డిపార్ట్మెంట్స్ పంపించాలి అని చెప్పి కండిషన్ పెట్టారు. నౌ ఇఫ్ సేమ్ ఎట్లానే 12th March లోపే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పంపిస్తే ఇట్ ఈస్ హైలీ ప్రాబబుల్ దట్ మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రైట్ నౌ అఫ్ కోర్స్ నాకు అందరి సిచ్యువేషన్ తెలుసు, అందరి సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను. ఏంటి అని అంటే మనకి జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది, Group 1 Group 2 నోటిఫికేషన్ అనేది వస్తుంది అని చెప్పి ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు. నౌ అట్లీస్ట్ ఇప్పుడైతే వస్తుంది అని అయితే అనుకుందాం. నౌ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉగాదికి రాకపోయినా విత్ ఇన్ నెక్స్ట్ 2 or 3 months అయితే పక్కా రావాల్సిందే. నౌ రాకుండా ఉండే ఛాన్స్ అయితే లేదు. నౌ మనం చేయాల్సింది ఏంటి అంటే సిన్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి Group 1 Group 2 నోటిఫికేషన్ అనేది ఉండొచ్చు అని చెప్పి మనం ఏం చేయాలి అని అంటే ప్రిపరేషన్ని మనం ఫాస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎక్కడైతే ఆపేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయాలి, చేస్తున్న వాళ్ళు ఇంకొంచెం ఫోర్స్తో కంటిన్యూ చేయాలి. నౌ మీరు రీసెంట్గా ఏపీపీఎస్సీ Group 1 Group 2 రిజల్ట్స్ కూడా చూసుంటారు. నౌ అలాగా నెక్స్ట్ లాట్ ఆఫ్ దోస్ సెలెక్టెడ్ ఆస్పిరెంట్స్ కింద మీరు ఉండాలి అని అంటే ఆబ్వియస్గా ఇప్పుడు నుండే స్టార్ట్ చేయాలి. నౌ వన్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఉగాదికే ఇచ్చారు అని అనుకుందాం, ఉగాదికి ఇస్తే సో ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పి అందులో మెన్షన్ చేస్తారు ఆ జాబ్ క్యాలెండర్లో. సేమ్ ఒక 2 months టైం పెట్టారు అని అనుకుందాం, మార్చిలో ఇస్తే ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అక్కడి నుండి పక్కాగా ఎగ్జామ్కి ఒక 3 months టైం ఇవ్వాలి. సో జూన్, జూలై, ఆగస్ట్లో ప్రిలిమ్స్ అవుతుంది. హైకోర్టు పాస్ట్ జడ్జిమెంట్స్ ప్రకారము ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో కనీసం ఒక 3 months ఇంకా గ్యాప్ ఉండాలి. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, పోనీ డిసెంబర్. సో ఒకవేళ అనుకున్నట్టు మొత్తం అంతా జరిగితే ఈ ఇయర్ ఎండ్కి ఆర్ సే ఇక్కడి నుండి ఒక 1 year సే నెక్స్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్ లోపు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ కోర్టు కేసులు కానీ ఇంకేవి లేకుండా ఉంటాయి. లాస్ట్ టైం చాలా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి Group 2లోని ఇష్యూ అయింది కాబట్టి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇలాంటి ఇష్యూస్ కూడా అన్నీ అయ్యాయి కాబట్టి ఈసారి నోటిఫికేషన్ చేసేటప్పుడు అవేవి తప్పులు లేకుండా చూసుకుంటారని అయితే మనం కోరుకోవాలి. నౌ అది పక్కన పెడితే మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ థింగ్ ఏంటి అని అంటే పక్కాగా ఎవరైతే స్లో డౌన్ చేశారో ప్రిపరేషన్ వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే వన్ థింగ్ యూ నీడ్ టు యాక్సెప్ట్, ఇప్పుడు ఎప్పుడైతే ఎగ్జామ్ వస్తుందో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానివ్వండి ఆర్ ఎప్పుడు నిండో ప్రిపరేషన్ చేసి వదిలేసిన వాళ్ళు ఆర్ ఆల్రెడీ ఏవైనా జాబుల్లో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరినీ దాటుకొని కాంపిటీషన్ దాటుకొని వెళ్ళాలి అని అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు పుట్ అడిషనల్ ఎఫర్ట్స్ ఫ్రమ్ అవర్ సైడ్. మనం ఎంత వీలైతే అంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయాలి. సో వీలైతే ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. రైట్, ఎంత టైం వేస్ట్ చేసుకోవద్దు. లేదు ఒక 3-4 months లేట్ అయింది అనుకుందాం, నోటిఫికేషన్ ఏమైంది, ఇదైతే ఎప్పుడు పోదు కదా. రైట్, సో సిలబస్ తీసుకోండి, పీవైక్యూస్ చూడండి, ఏమేమి అడుగుతున్నారో ఎలా అడుగుతున్నారో చూడండి, అనలైజ్ చేసుకోండి. దాన్ని బట్టి సిలబస్లో ఉండే ప్రతి టాపిక్ కూడా స్టాండర్డ్ బుక్స్ కలెక్ట్ చేసుకోండి, పీవైక్యూ సాల్వ్ చేయండి, ఇంప్రూవ్ అవ్వండి డే బై డే. నౌ సో ఇంకా ఇది కాకుండా ఒకవేళ మీకు ఏమైనా అవసరం ఉంది అని అనిపిస్తే యూ కెన్ ఆల్సో గో ఫర్ సమ్ కోర్సెస్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూట్. సో కోర్సెస్ ఆఫ్ ఏదైనా ఇన్స్టిట్యూట్ కూడా కావాలంటే మీరు వెళ్ళొచ్చు. నౌ దీనికోసం స్పెసిఫిక్గా విష్ణు అకాడమీ Group 1 and Group 2 స్పెసిఫికల్లీ ఫర్ ఏపీపీఎస్సీ న్యూ బ్యాచెస్ లాంచ్ చేస్తుంది.
అడ్మిషన్స్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. నౌ ఇందులో భాగంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మొత్తం అన్నింటికి కూడా స్ట్రక్చర్డ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో ఇందులో భాగంగా సిలబస్లో ఉండే ప్రతి దాని మీద, ప్రతి సబ్జెక్ట్ మీద మీకు క్లాసెస్ అవుతాయి. నోటిఫికేషన్ ఎగ్జామ్ ముందే మొత్తం అంతా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం అన్నీ అయిపోయేలాగా డేలోనే 2 సబ్జెక్ట్స్ క్లాసెస్ అయ్యేలాగా, ఎవ్రీ డే మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ అయ్యేలాగా, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అని చెప్పి స్పెసిఫిక్ క్లాసెస్, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి ఉండే ఒక కాంప్రిహెన్సివ్ మాడ్యూల్ని విష్ణు ఐఏఎస్ అకాడమీ తీసుకొని వస్తుంది. రైట్ నౌ దీస్ ఆర్ ది సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. మీకు ఒకవేళ అవసరం ఉంది, ఏదైనా కోర్స్ తీసుకోవాలి అని అనిపిస్తే, నాకు ఒక క్లాస్ రూమ్ సపోర్ట్ కావాలి, టెస్ట్ సిరీస్ సపోర్ట్ కావాలి, ఆర్ మెంటర్షిప్ సపోర్ట్ కావాలి అని అనిపిస్తే యూ కెన్ రీచ్ అవుట్ టు ది నెంబర్స్ ఆఫ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఆర్ ఎల్స్ ఫర్దర్ కోర్సెస్ కాకపోయినా ఇంకేమైనా స్పెసిఫిక్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇబ్బంది పడినా సరే విష్ణు ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. ఓకే, సో గ్రూప్ 1 అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నౌ అలానే వీఆర్ ఆల్సో రన్నింగ్ గ్రూప్ 2 బ్యాచ్. రైట్, సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంబైన్డ్ బైలింగ్వల్ బ్యాచ్ అనేది నడుస్తుంది. సేమ్ గోస్ విత్ గ్రూప్ 2 ఆల్సో. సో రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రిజల్ట్స్లో కూడా విష్ణు ఐఏఎస్ అకాడమీ హ్యాస్ గుడ్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్. నౌ ఇఫ్ యూ వాంట్ ఎనీ సపోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్ యూ కెన్ రీచ్ అవుట్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. అండ్ వన్ మోర్ థింగ్, కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏం జరిగినా సరే నోటిఫికేషన్ ఇమీడియట్గా ఉగాదికే వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీ షుడెంట్ స్టాప్, వీ హ్యావ్ టు మూవ్ ఫర్దర్. మన వీలైనంత మనం ఇప్పుడైతే ఎఫర్ట్ పెట్టాలి, లేదంటే మనకన్నా ముందు వేరే వాళ్ళు ముందుకెళ్తారు. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.